హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగ్నా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి నాన్ టీచింగ్ పోస్టులకు అయితే ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 10th నుండి మీరు మాస్టర్స్ వరకు ఏం చదివినా కానీ ప్రతి ఒక్కరికి ఉద్యోగాన్ని అయితే ఈ యూనివర్సిటీ అయితే కల్పిస్తుంది. సో మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి తగినట్లు ఏ పోస్ట్కి ఏ ఉద్యోగాన్ని అప్లై చేయాలో నేను వీడియోలో క్లియర్గా అప్లై చేస్తాను. ఏ జాబ్ వదిలినా కానీ ఈ జాబ్ అయితే వదలకండి. ఆల్ ఇండియా వైజ్గా ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి అందరైతే అప్లై చేసుకోవచ్చు. ఫుల్గా డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక్క చిన్న లైక్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఈ ఉద్యోగాన్ని ఏ సంస్థ రిలీజ్ చేసిందంటే సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సిఐఈలో అయితే ఈ జాబ్స్. సో పోస్ట్ డీటెయిల్స్ అయితే ఫస్ట్ చూద్దాం. డిప్యూటీ రిజిస్టర్, అసిస్టెంట్ ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్, విద్యార్థి సంక్షేమ అధికారి, స్పోర్ట్స్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, కంప్యూటర్ ఆపరేటర్, పర్సనల్ అసిస్టెంట్స్, యూడీసీ, అకౌంట్స్ అసిస్టెంట్, డ్రైవర్, ఫీల్డ్ కమ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. సో సిఏయు అనే యూనివర్సిటీ, సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన పోస్టులన్నీ అయితే ఇవి. సో ఇక్కడ మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 93 పోస్టులు అయితే ఉన్నాయి నోటిఫికేషన్లో. రిక్రూట్మెంట్ విధానం ఏంటంటే ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కింద అయితే కన్సిడర్ చేస్తారు. సో మీకు ఎంత వయసు అయితే ఉండాలంటే 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వారు కూడా అయితే అప్లై చేయొచ్చు. సో విద్యార్హతల విషయానికి వస్తే 10th, 12th, ఐఐటి, డిప్లొమా, ఎనీ డిగ్రీ, బీఆర్, బీటెక్. సో 10th నుండి మీరు మాస్టర్స్ వరకు మీరు ఏం చదివినా కానీ, డిప్లొమా చేసినా కానీ మీరు ఈ పోస్టులకు అయితే డౌట్ లేకుండా అప్లై అయితే చేయొచ్చు. సో జీతం కూడా 35,000 నుండి అయితే మీకు స్టార్టింగ్ ఉంటుందండి. స్టార్టింగ్ 35,000 నుండి 1,77,500 వరకు చేరుకోవచ్చు మీరైతే. అండ్ దరఖాస్తు ఎప్పటి నుండి ప్రారంభం అవుతుందంటే 10వ తారీఖు నుండి అయితే జనవరి స్టార్ట్ అయ్యింది. చివరి తేదీ వచ్చేసి 15 ఫిబ్రవరి. సో వచ్చే నెల 15వ తారీఖు వరకు అయితే అవకాశాలు ఉన్నాయి. సో టైం ఉంది కదా అని అయితే లేట్ చేయకుండా ముందలే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఈ ఎగ్జామ్స్కి అప్లై చేయడానికి ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుందో అన్న విషయానికి వస్తే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్కి సంబంధించిన వాళ్ళైతే 500 అయితే చెల్లించాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అన్ని కేటగిరీ మహిళా అభ్యర్థులకైతే ఫీజు అయితే 0. అంటే ₹1 కూడా మీరైతే చెల్లించాల్సిన అవసరం లేదు. ఓన్లీ అబ్బాయిలు, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళు అయితే 500 చెల్లించాలి. యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 500 అయితే చెల్లించాలి. అండ్ ఎగ్జామ్ ఈ జాబ్కి మనల్ని ఎలా ఎంపిక చేస్తారంటే సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ మీకు ఎగ్జామ్ అనేది సిబిసి టెస్ట్ అనేది ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది అయితే ఒకటి కండక్ట్ చేస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ అన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ అయితే ఉండదు. కొన్ని సెపరేట్ పోస్టులకు మాత్రమే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ వ్యక్తిగత ఇంటర్వ్యూ, అన్ని పోస్టులకి ఇక్కడ ఇంటర్వ్యూ కూడా ఉండదు. కొన్ని పోస్టులకి నేను వీడియో డిస్క్రిప్షన్ కింద అండ్ పిన్నెడ్ కామెంట్లో అయితే వెబ్సైట్ లింక్ ఇచ్చాను. దాంట్లో నోటిఫికేషన్ ఉంటుంది. మీరు క్లియర్గా చూడొచ్చు ఏ పొజిషన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో. సో నేను అక్కడైతే క్లియర్గా మెన్షన్ చేస్తుంది, చూడండి. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. సో ఇది మంచి అవకాశం. 10th నుండి మాస్టర్స్ చేసిన వాళ్ళకి గొప్ప అవకాశం. సెంట్రల్ గవర్నమెంట్, అది బెస్ట్ అట్రాక్టెడ్ శాలరీ, అది కూడా స్టార్టింగ్ 35K అబోవ్ అయితే ఉంటుంది. అది మీరు చివరికి లక్షల్లోకి అయితే చేరుకోవచ్చు అనుభవం పెరిగే కొద్దీ. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేయండి. అండ్ మరిన్ని జాబ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అండ్ సింపుల్ మెటీరియల్స్ కోసం అయితే మన మెగ్నా ట్యుటోరియల్ని అయితే ఫాలో అవ్వండి.